మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దైవదాసుడిగా హల్లపడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగాని నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మలందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఉన్న మనందరికీ సుపరిచితమైన వాక్యము. మరి దావీదు గొలియాతును హతము చేసి ఇజ్రాయేలు ప్రజలకు జయమునిచ్చిన సందర్భం. పిల్లలు ఇక్కడ చూసినప్పుడు పిల్లర సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉంచిన సందర్భంలో పిల్లర నేను వాక్య భావంలో చూసినప్పుడు ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీదకి వచ్చినట్టుగా చూస్తాం. యుద్ధం ఉన్నది పిల్లరా. 2 కొండల మీద ఉన్నారు. యువతల కొండలో ఇజ్రాయెల్లో, అవతల కొండలో ఫిలిష్తీయులు ఉన్నారు. మధ్యలో ఒక గొప్ప వ్యాలీ ఉంది. ఆ వ్యాలీలో పిల్లల దేవుని వాక్యం చూసినప్పుడు అక్కడ ఆ మధ్యలోకి వచ్చి గొలియాత్ అనేవాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక రకంగా ఆఫర్ ఇస్తున్నట్టుగా చూస్తాం. ఫైటింగ్ ఆఫర్. అందరం కొట్లాడడం ఎందుకురా బాబు, నేను ఫిలిష్తీని కానా, మీరు ఇజ్రాయేలీయులు కారా, మీలో నుంచి ఎవరినైనా ఒకరిని పంపిస్తే నన్ను ఒకవేళ వాడు జయించగలిగితే మేమందరము మీకు దాసులము, ఒకవేళ నేను గనక వాడిని జయిస్తే మీరు మాకు దాసులు. చూస్ వన్ మ్యాన్, లేదా ఫైట్ బిట్వీన్ వన్ మ్యాన్. ఈ యొక్క సైన్యముల మధ్యలో ఉండే యుద్ధము ఒకరి మధ్యలోకి వచ్చిందంట. వన్ మ్యాన్ షో అయిపోయింది. ఇప్పుడు నన్ను గెలవాలంటే గొలియాతు యొక్క ఆకారం అక్కడ రాస్తాడు 17వ అధ్యాయంలో 4 వచనాల్లో చూస్తే వాడు హైట్ ఈజ్ మోర్ దెన్ 9 feet అంట. మోర్ దెన్ 9 feet. వాడి డ్రెస్ కానీ, వాడు ఖడ్గము కానీ, వాడి యొక్క బల్లెము కానీ, బల్లెము యొక్క వెయిట్ కానీ, అంటే పిల్లలు అంత బలవంతుడు, ఎంత బలమైన వాటితో వస్తాడని వాడిని చూస్తేనే ఒక రకంగా భయపడేంట సందర్భము. అలాంటి సిచ్యువేషన్. భయపడమే, అందరూ భయపడుతున్నట్టుగానే ఉంది. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాడి యొక్క ఎత్తును, వాడి యొక్క బలమును, వాడి శక్తిని, వాడి యొక్క వార్నింగ్ను విన్నప్పుడు ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్నారు, ఇంక్లూడింగ్ సౌల్. రాజైన సౌలు కూడా నేనన్నా పోతానంతట్టు లేదు. ఆయన కూడా సైలెంట్గా ఉన్నట్టుగా చూస్తాము. ఎవరు పోతారన్న ఆలోచనలో ఉన్నారు. వాడు ప్రతిరోజు కూడా ఆ ముందుకొచ్చి దేవుని ప్రజలను 40 దినాల పాటు దూషించాడంట పిల్లల. ఎట్టకేలకు పాపం వీళ్ళందరూ సంగతి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవరు చూస్తున్నారో లేదో కానీ గాడ్ వాజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ కదా. హల్లెలూయా. ఈ యొక్క స్టోరీ చూసినప్పుడు బహుశా సౌలుకు అంత లెక్క ఉందో లేదో, ఇజ్రాయెల్ ప్రజలకు ఉందో లేదో, గాడ్ వాజ్ సీయింగ్ దట్ ఓకే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నో బడీ ఈజ్ కమింగ్. ఈ సెంట్ డేవిడ్ని పంపించినాడు. డేవిడ్ జెస్సీ పిలుస్తారంట. తండ్రి అన్న జెస్సీ పిలిచి దావీదుని అంటాడు, ఆ గొర్రెలు విడిచిపెట్టుని వెళ్ళి యుద్ధానికి వెళ్ళు, యుద్ధంలో ఏమవుతుందో మీ 3 అన్నలు అక్కడ ఉన్నారు కాబట్టి వారి యోగక్షేమం తీసుకురమ్మని పంపించాడంట. దావీదు అలాగనే కొంచెం వారికి ఆహారం తీసుకొని కొన్ని ఆ సైనాధిపతులకు కొన్ని ఐటమ్స్ తీసుకొని ఆయన వెళ్ళాడు. అందులోకి వెళ్ళాడు, డిస్కషన్లోకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూడ్డానికి వెళ్ళాడు. యుద్ధం బాగా జరుగుద్దేమో, భీకరంగా జరుగుద్దేమో, కొంత నేర్చుకోవచ్చు అనుకున్నాడేమో బహుశా. దావీదును దేవుడు ఎందుకు పంపాడో దావీదుకు తెలియదు అప్పటిదాకా. పిల్లలు అక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు సీన్ రివర్స్ కాదు. యుద్ధం ఏం చేస్తే అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉన్నారు, మధ్యలో వాడు దూషిస్తున్నాడు అంతే. పెద్ద సీన్ ఏం లేదు. దావీదు చాలాసార్లు మన మైండ్లో చాలాసార్లు పెద్ద ఆలోచనలు ఉంటాయి కదా. పోతేలకే ఆడికి పోతే ఏముండదు, సబ్జెక్ట్ ఏముండదు. పిల్లలు చూసినప్పుడు గొప్ప యుద్ధాన్ని చూడాలనుకున్నాడు కానీ యుద్ధం ఏం లేదు, కేవలం దూషణలు మాత్రమే చూస్తున్నాడు. ఒక దావీదుకు మాత్రమే రేష్యం వచ్చినట్టుగా చూస్తాం. అదే అంటాడు పిల్లరా, అక్కడ ఉన్న వారితో అంటే ఒకవేళ ఈ ఫిలిష్తీని చంపితే కనుక వాడికి ఏం రివార్డ్ దొరుకుతుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు వీల్ వర్క్ ఫర్ దమ్ రివార్డ్స్ కదా. ఏమి దొరుకుతుంది వీరికి, ఒకళ్ళు చంపేస్తే కనుక, ఇజ్రాయెల్ ప్రజల నుంచి తీసేస్తే కనుక ఏమొస్తుంది అని అంటాడు. బహుశా నిజంగా ఏమి రాలేదు ఇమిడియట్. తర్వాత వచ్చింది రాజ్యాంగాన్ని, మధ్యలో వెంటనే ఏం రాలేదు కదా, ఖాళీ సైన్యంలో చేర్చబడ్డాడు అంతే. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత దావీదు అంటాడంట, ఇశ్రాయేలు ప్రజలు భయపడకండి, నేను వీడితో యుద్ధం చేస్తాను అన్నట్టంట. వాడు సౌలు దగ్గర తీసుకెళ్తారు.
ఆ కాన్వర్జేషన్ చదువుకున్నాం. సౌలు అంటాడు, చిన్న పిల్లగాడు, వాడేమో యుద్ధ శూరుడు, నువ్వు వాడితో కొట్లాడలేవు నాయన చిన్నవాడు అన్నప్పుడు దావీదు చెప్తాడు. ఏం చెప్తారు? కొన్నిసార్లు ఏం చెప్తారమ్మా, ఓ యుద్ధానికి ఒక జాబ్కి అప్లై చేసాం, ఏం చేస్తామని ట్రాక్ రికార్డ్ వేస్తాం కదా. పలానా కంపెనీలో ఎన్ని దినాలు పని చేశాను, పలానా నెలలు ఇంత చేశాను, ఇంత జీతం తెచ్చాను, నా టార్గెట్స్ ఇది చేశాను, నా అచీవ్మెంట్ చేశాను, నా అచీవ్మెంట్స్ చెప్తుంటాం. అలాగే దావీదు కూడా ఆయన అచీవ్మెంట్స్ చెప్పాడంట. నేను గొర్రెల్నే కాసుకుంటే నువ్వు లైట్ తీసుకోకు, నా గొర్రెల్లో పెద్ద చరిత్ర ఉంది. ఓ సింహం వచ్చినప్పుడు, ఓ గుడ్డేలు వచ్చినప్పుడు దాని శివుడితోటే చంపేస్తాను అని చెప్పి ఆ ట్రాక్ రికార్డ్ చెప్తుంటాడట. ఆయన ట్రాక్ రికార్డ్ చెప్పినాక సౌలు ఎట్టకేలకు సరేలే బాబు పోను ఇక మరి పోయి పంపించినట్టుగా చూస్తాం. పంపించినప్పుడు సౌలుకు చక్కగా ఏం చేస్తాడంట, దావీదుని తీసుకెళ్ళి చక్కగా ఆయన యొక్క యుద్ధ కవచం వేస్తాడంట. యుద్ధ కవచం వేస్తాడు, ఖడ్గం ఇస్తాడు, కిరీటం అన్నీ పెడతాడు. కానీ దావీదుకు నడవడానికే చేత కదంట. ట్రబుల్ టు వాక్ అంటాడంటే ఇవన్నీ ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ అని చెప్పి ఇవన్నీ తీసి నాకు ఇది కాదు, నా స్టైల్లో యుద్ధం చేస్తాను. కర్ర పట్టుకొని చేతిలో ఒడిసెలు పట్టుకుని 5 రాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఏం జరిగింది మనం తెలుసు కదా. అక్కడ అంటాడు కదా, నేనేమో కుక్కనా, నా మీదకి కర్ర పట్టుకొని వస్తున్నావు ఏంట్రా అంటే దావీదు అంటాడంట, నీవైతేను ఈటతోను బల్లెముతోను నా మీదికి వస్తున్నావు, నేను సైన్యముధిపతు యెహోవా నామం పేరట నీ మీదికి వస్తుంది. విత్ ఎ స్లింగ్, ఒక స్లింగ్తో రాయి కొట్టాడు, నడుసులో తగిలింది, అక్కడిక్కడికి పడిపోయాడు. వాడి ఖడ్గం తీసుకొని, ఖడ్గం లేకుండా వెళ్ళాడు, కర్రతో వెళ్ళాడు, వాడి ఖడ్గంతోనే వాడి తల నరుక్కొని తీసుకొచ్చినట్టుగా చూస్తాం. నిజంగా ఇక్కడ చూసినప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు ఈ అధ్యాయం అంతా చివరి చాలా వండర్ఫుల్ ఉంటుందమ్మా. ఈ చంపి తీసుకొని విజయాన్ని తీసుకొని వస్తున్నప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎవరో కనుక్కోలేదు దావీదును. సౌలు అంటాడు, అసలు ఈయన ఎవరు అంటాడు. ఎప్పుడు అప్పటిదాకా నోటీస్ చేయని వాళ్ళు సౌలు అంటాడంట, ఈ పిల్లగాడు ఎవరు అని అడిగితే ఎబ్నర్ ఉంటాడు పక్కన, నాకు తెలియదయ్యా ఎవడో నేను కూడా కనుక్కోవాలి అంటే. పిల్లరా దావీదు యొక్క రికగ్నిషన్ ఏంటంటే ఈ వాస్ నో వన్, ఎవరు కూడా గుర్తుపట్టే స్థితిలో లేరు. నేను కూడా తెలుసుకోవాలంటే దావీదు అలా తల పట్టుకొని సౌలు ముందుకు వచ్చినప్పుడు ఎవరయ్యా నువ్వు అంటే అంటాడు, ఏమంటాడు, నీ దాసుడైన యెష్షయి యొక్క కుమారుణ్ణి అని చెప్తుంటే చూస్తాం. అప్పుడు రికగ్నిషన్ స్టార్ట్ అయిందంట. ఇలా జరిగిన స్టోరీలో నుంచి కొన్ని ఫాస్ట్ ట్రాక్లో చెప్పేశాను స్టోరీ, సండే స్కూల్ స్టోరీ అంతా చెప్పేశాను. ఇప్పుడు దేవుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. దేవుడు ఆత్మీయంగా నీతో నాతో ఎంతమంది విజయాన్ని పొందుకోవాలనుకుంటూ, ఎంతమంది తమ సమస్యల్లో గొలియాతు లాంటి గొప్ప సమస్యల్లో నుంచి విడుదల పొందుకోవాలనుకున్న వారందరితో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us learn. బట్ మన జీవితం పిల్లరా ఒక విషయాన్ని గమనించాల్సిందంటే, ఇది ఒక ప్రత్యేకమైన పిల్లరా, నేను చదివించిన వాక్య భాగం 33 నుంచి 37 వరకు నేను వాక్యాన్ని చదివించాను. 45వ వచనంలో దావీదుకు జయం వస్తుంది, కానీ ఐ టుక్ ఇట్ 33 to 37 తీసుకున్నాను. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చేసినప్పుడు ఈ 33 నుంచి 37 వరకు ఉన్న కాన్వర్సేషన్ అంతా కూడా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్న కాన్వర్సేషన్ పిల్లరా. ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకటి సౌలు రాజు, దేవునిచే అభిషేకింపబడ్డవాడు. రెండోది దేవునిచే అభిషేకింపబడ్డ ఇంకో రాజు, కాబోయే రాజు దావీదు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ పిల్ల. The two people, the conversation between the two people, ఇద్దరు మధ్యలో మాటలు జరుగుతాయి. ఇద్దరు కూడా దేవునిచే పిలువబడ్డవారు, దేవునిచే ఏర్పరచుకునబడ్డవారు, దేవునిచే అభిషేకింపబడ్డవారు. హల్లెలూయా. ఈరోజు మనం అందరము కూడా ఊరికిన దేవుని సన్నిధిలో లేము, కానీ దేవుడు మనం పిలుచుకుంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని పిలుపుని ప్రకారము, దేవుని ఏర్పాటు ప్రకారము శిలువ రక్తంలో మనల్ని ముద్రించుకొని ఆయన సన్నిధిలోకి వచ్చున్నాం. we are the chosen people and we are anointed with the Holy Spirit. హల్లెలూయా. అంటే కొంతమందికే పరిశుద్ధాత్మ ఉంది, అందరికీ లేదు అన్నట్టు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బోధించడానికే కాదు, పరిశుద్ధాత్మ కేవలం వాక్యం చేయడానికి కాదు, పరిశుద్ధాత్మ వినడానికి కూడా అవసరమే. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుడు మాట్లాడుతున్న ఇంతసేపు ఒకవేళ 40-40 నిమిషాలు దేవుడు దైవజనం ద్వారా మాట్లాడుతుంటే మీరు వినలేని స్థితిలో ఉంటారు. ఇఫ్ ది హోలీ స్పిరిట్ హెల్ప్స్ యూ, యూ కెన్ లిసన్ టు ది వర్డ్స్, గాడ్స్ వర్డ్. నాకు పరిశుద్ధాత్మ లేదనడానికి వీల్లేదమ్మా. కనబడకపోవచ్చు, నేను నాలుగు గట్టిగా వర్రకపోవచ్చు, కానీ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు when you have that Holy Spirit, you will understand every word God speaks. దేవుడు మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు. ఇప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇద్దరు అభిషేకించేవారు మాట్లాడుకుంటున్న మాటలు, ఇద్దరు ఏర్పరచుకున్న వారు, దేవుడు నియమించిన వారు. ఒకటి మొదటి రాజుగా ఉన్నారు, ఒకటి రాబోయే రాజుగా ఉన్నారు. ఇద్దరు మధ్యలో జరుగుతున్న ఒక సంభాషణలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం.
ఎందుకు ఈరోజు విజయము పొందుకోవాలంటే ఈ సంభాషణలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం చూడవలసిన వారం అంటున్నాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఒకసారి 33వ వచనం చూద్దాం పిల్లరా. సౌలు ఈ ఫిలిప్పీని ఎదుర్కొని వానితో కొట్లాడుటకు నీకు బలము చాలదు. ఇంకా చదువు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుంచి యుద్ధాభ్యాసము చేసిన వాడు. సౌలు యొక్క మాటలు విందాం పిల్లలు. ఇక్కడ సౌలును చూసినప్పుడు, సౌలు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు సౌలు అంటున్నాడు, వాడిని ఎదుర్కొనుటకు నీకు బలము చాలదు అంటున్నాడు. Your strength is not enough. కొంచెం బేస్మెంట్. Your strength is not enough అంటున్నాడు. ఆయన కమిట్మెంట్ ఏందో, ఆయన మాట ఏందమ్మా? నీ బలము చాలదు. తర్వాత కాన్వర్జేషన్లో నీవు తర్వాత అందుకు ఇప్పుడు దావీదు అంటున్న మాట, దావీదు యొక్క ఆన్సర్ ఏంది ఇప్పుడారా? దేవుని వాక్య భాగంలో చూస్తే Paul says your strength is not enough. నీ బలము చాలదు, నీ బలము సరిపోదు, నువ్వు వాడితో కొట్లాడలేవు అంటే దావీదు అంటున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడమ్మా దావీదు? రావద్దునా దావీదు సౌలుతో అంటాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా బలము సరిపోదేమో, కానీ దేవుని బలము చాలా గొప్పది. ఐ హావ్ ఎ గ్రేటర్ పవర్. పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము జయించగలను. ఈ గొలియాతును కూడా, ఈ సమస్యను కూడా నేను జయించగలను. ఐ హావ్ పవర్ టు డిఫీట్. బలం చాలదా? నా బలము నీకేం తెలుసు? నా బలము నీకేం తెలుసు అని అంటాము పిల్లరా. ఒకసారి మీకు ఇష్టమైన వాక్యము, మీకు అవసరమైన వాక్యము అవసరమైతే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే ఒకసారి మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. బలమును గురించి మాట్లాడతాడు. ఒకసారి చూద్దాం పిల్ల. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు అవసరమైతే అండర్లైన్ చేసుకో, అవసరం లేదంటే విడిచిపెట్టు. దేవుడు ఏమంటాడు? చిన్న పిల్లలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఇస్ నాట్ సేయింగ్ యు ఎల్డర్స్, యు యంగ్ మ్యాన్, యు మైటీ మ్యాన్ అంటాడు. చిన్న పిల్లలారా యు మే బి కిడ్. దావీదు ఏమంటాడు అక్కడ? నువ్వు బాలుడవు అంటాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడవు. యు ఆర్ చిల్డ్రన్. తర్వాత మీరు, హల్లెలూయా, ఏమంటారు? మీరు ఈ వాక్యం చేసుకుంటే మళ్ళీ లింక్ అవుతుంది. మీరు చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధికులు. ఏమంటున్నాడు? హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు. హల్లెలూయా. one who lives in me is mightier than one who lives in this world. ఈ లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు లోకములో శక్తిమంతుడు. ఎందుకంటే నేను చిన్నవాడిని కావచ్చు, కానీ నాలో ఉన్నవాడు చిన్నవాడు కాడు. శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. హల్లెలూయా. నిజంగా చెప్పాలమ్మా, అసలు నా వాక్యం లేదు, ఏం లేదు, దేవుడు ఇప్పుడు బయలుపరిచింది. హల్లెలూయా. శక్తి సరిపోతున్న సంగతి దేవుడు బయలుపడదు. గాడ్ ఈజ్ జస్ట్ రివీలింగ్ మీ. నేను దేవుని వాక్య భావాలు చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట పిల్లరా అంటుడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తివంతుడు. దావీదు అంటున్నాడు, నువ్వు నన్నెందుకు చూస్తున్నావు? నాలో ఉన్నాను చూడు. హి ఈజ్ మైటీ పవర్ఫుల్. అభిషేక్తుడు. తర్వాత దాంట్లోకి వెళ్దాం. నా అక్కడే ఉండిపోతా, లేకపోతే లెట్ మీ గో టు సెకండ్. లెట్ మీ రన్ టువర్డ్స్ ది చాప్టర్. చూద్దాం, చదువు మన వాక్య భావన చదవండి అమ్మా. అందుకు ఏమంటాడు తర్వాత వస్తాడులే. 33 ఉందమ్మా, 33 అయిపోలేదు, ఇంకా చాలా ఉందాడు. సౌలు నీ ఫిలిప్పీని ఎదుర్కోవడానికి వాడితో పోట్లాడుటకు నీ బలము చాలదు. ఒకవేళ సాతాను కానీ నీ సమస్య నీ బలము చాలతనడు అని చెప్తే నువ్వేమంటావు?
ఏమని చెప్తామా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు. హల్లెలూయా. ఐ కెన్ డిఫీట్ ఆల్ థింగ్స్ వన్ హూ స్ట్రెంథెన్స్ ఇన్ మీ. నన్ను బలపరచు వాని యందు సమస్తము జయించగలను. ఆ తర్వాత మాట చూద్దాం పిల్లలు. అంటాడు నీవు బాలుడవు. ఏమంటాడు? నువ్వు చిన్న పిల్లగానివి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధం చేస్తాడు. ఏమంటాడు? నువ్వు పచ్చగానిరా బాబు. వాడు పచ్చపని నుంచి యుద్ధం చేస్తున్నాడు. అంతేనమ్మా? అంతేనా? సౌలు ఏమంటాడు? నువ్వు చిన్న పిల్లగాడవురా బాబు. వాడు యుద్ధ శూరుడు. అవునా కదా? కింద వాక్య కింద కదా, కింద. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను కిందికి రానా. అది నా మీదికి రాగా దాన్ని కొట్టి చంపి తిని తర్వాత సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో. హల్లెలూయా. ఇద్దరు దేవుని ఏర్పరచబిడ్డలు, ఇద్దరు దేవునికి అభిషేకింపబడు. ఒకడేమో సౌలేమో గొలియాతును యుద్ధ శీరుడిగా చూస్తున్నాడు. దావీదు ఎలా చూస్తున్నాడమ్మా? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు వాటిలో ఒకలాగనే. హల్లెలూయా. ఈ సున్నతి లేనివాడు ఆ యొక్క జీవములు ఆ మృగములు ఎలా చంపానో అలాగే ఉన్నాడు. నీకు వాడు యుద్ధ శూరులే కనపడుతాడు. నాకు కనపడుతున్నప్పుడు వాడు సున్నతి లేని వాళ్లే కనపడుతున్నాడు. దావీదు ఎలా చూస్తున్నాడు? ఒక అభిషక్తుడేమో వాడిని యుద్ధ శూరుడిగా చూస్తే ఇంకో అభిషక్తుడు అంటున్నాడు వాడికి సున్నతి లేదు. ఒకడేమో పైన చూస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. వాడు అంటున్నాడు, వాడు లోపల చూస్తున్నాడు. దావీదు లోపల చూస్తున్నాడు. వీడు సున్నతి లేనివాడు. సున్నతి అంటే పిల్లలు ఒకసారి చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయంలోకి వెళ్దాం. 11వ వచనం చూద్దాం పిల్లలు. చూడక దేవుని మాట్లాడుతూ పిల్లలు ఒకసారి చూద్దాం పిల్లలు. 17వ అధ్యాయం. ఈ సున్నతి అక్కడ ప్రారంభమైంది. దేవుడు అబ్రహామునికి ఇచ్చాడు. ఆయన ఒక నిత్య నిబంధనగా ఇచ్చాడు. ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం పిల్లలు. ఏమంటుండు? అది నాకు నీకు మధ్యనున్నా నిబంధనకు సూచన. దావీదు అంటున్నాడు ఎవరైతే సున్నతి పొందారో అది దేవునికి వాడికి మధ్యలోన నిబంధన. మీరు కావాలంటే అధ్యాయం తర్వాత దాన్ని డీటెయిల్గా ఇస్తాడు. ఇప్పుడు అంతా చెప్పేంత టైం లేడు. సున్నతి పొందినవాడు దేవునికి చెందినవాడు, దేవుని కలిగినవాడు, దేవుని సొత్తు ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు. దావీదు అంటాడు నేను సర్కంసిషన్ పొందాను కాబట్టి ఐఎమ్ గాడ్స్ చైల్డ్. దేవుని కలిగి ఉన్నవాడిని, దేవుడు ఉన్నవాడిని. సున్నతి లేనివాడు నువ్వు వాడిని ఎత్తును చూస్తున్నావు, వాడిని బలం చూస్తున్నావు, కానీ వాడి దగ్గర దేవుడు లేడు. నా దగ్గర దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సౌలు సమస్యను చూస్తున్నాడు, పెద్దగా చూస్తున్నాడు. దావీదు దేవుణ్ణి చూస్తున్నాడు. వాని దగ్గర దేవుడు లేడు, నా దగ్గర దేవుడు ఉన్నాడు. నువ్వు గొప్పవాడు ఉండొచ్చు, నువ్వు 9 అడుగులు ఉండొచ్చు, నీ దగ్గర పెద్ద ఖడ్గం ఉండొచ్చు, పెద్ద యుద్ధ శూరుడు ఉండొచ్చు, ఎంతో మందిని గెలిచి వచ్చి ఉండొచ్చు. కదా నన్ను గెలవాలంటే నా యేసయ్యను దాటి రావాలి. యూ హ్యావ్ టు కమ్ అక్రాస్ మై గాడ్. యూ కెనాట్ డిఫీట్ హిమ్. హి ఈజ్ ఆల్ మైటీ అండ్ పవర్ఫుల్. ఈరోజు పిల్లరా మన జీవితంలో చెప్పే సమస్యలో నీకు విజయం కలగాలంటే నువ్వు చూసే దృష్టి మీద ఆధారపడింది. హౌ యు సీ యువర్ ప్రాబ్లం. చాలామంది ప్రాబ్లంలా చూస్తుంటారు. చెప్పుకోవడానికి దేవుని ఏర్పరచబడ్డ వారమే, దేవుని పిలవబడ్డ వారు. ఈరోజు సౌలు లాగానే అభిషేకింపబడ్డ వారమే, కానీ సమస్యను చూసినప్పుడు దేవుని మర్చిపోతుంటావు. సమస్య పెద్దమవుతుంటుంది, రోజుకు పెద్దగా అవుతుంటుంది. ఎందుకంటే నువ్వు మన దేవుని కాదు కానీ సమస్యను చూస్తుంటావు. దావీదు అంటాడు నేను నా దేవుని చూస్తున్నాను. ఈజ్ మచ్ టాలర్, మచ్ బిగ్గర్, మచ్ మైటియర్ దెన్ గోలియాత్.
చూసే మీద ఉంది. దేవుడు నీకు ఏమేయవలసిన వాళ్ళన్నీ కూడా నువ్వు చూసే దృష్టి మీద ఉంది. పిల్లలు, నువ్వేం చూస్తున్నావు? హౌ యు ఆర్ లక్కీ. ఈరోజు నిజంగా సౌల్లో అలాంటి పొరపాటు చేస్తున్నామా? దేవుని చేతిలో పడ్డ సంగమా, యేసు రక్తంతో కొనబడ్డ సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చూపే రీతిగా ఉంది. నువ్వు ఎలా చూస్తున్నావు? సమస్యను ఎలా చూస్తున్నావు? ఆ సమస్యను చూస్తున్నావా? నీ దేవుని చూస్తున్నావా? ప్రభా, నువ్వు చూసే దాని మీదనే ఉంటుంది. సమూయేలు పంపించాడట దావీదు నబి. ఒక మాట చెప్పుకొచ్చి నా సమయం ఆల్రెడీ అబ్గాన్ 20 minutes అయిపోయింది. ఫస్ట్ దాంట్లో ఉన్నాను. దేవుని స్తోత్రం. సమూయేలు పంపించాడట దావీదుని అభిషేకించమని. ఎలియాబు వచ్చాడు, ఎత్తు పొడుగున్నాడంట. 16 అధ్యాయంలో ఉంటుంది. తీయకండి, ఏం తీయకండి, రెఫరెన్స్ తీస్తే ఇంకా చాలా వస్తాయి. ఆయన నిలబడితే ఎలా చూస్తారు? ఎత్తుగా పొడుగా బలంగా నిలబడితే సమూయేలు అనుకుంటే, ఆహా, దేవుడు అభిషేకించేవాడు ఎంత బలంగా, ఎంత ఎత్తుగా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నట్టే. దేవుడు అంటాడు, డోంట్ లుక్ అట్ హిమ్. దేవుడు ఎత్తు పొడుగు చూసేవాడు కాదు, దేవుడు మనసు చూసేవాడు. ఎందుకంటే నా హృదయానుసారుడు అతడు కాదు, నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే దేవునికి తెలుసు దావీదు యొక్క హృదయం. దేవుడు ఎలా చూస్తాడో దావీదు అలా చూస్తున్నాడు. అధ్యాయం చదవనా? ఇంటికి వెళ్ళినాక 17 అధ్యాయము 24 వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలందరూ పారిపోయారంట. ఒక్క దావీదు ముందు కురికిండట. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ వెనక్కి కురికితే దావీదు ముందు కురికిండు. ఎందుకంటే దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి. దేవుని వాక్యపాలన పిల్లలు ఈరోజు నిజంగా దేవునితో నిబంధనలో ఉన్న వారం పిల్లలు రోజు నిజంగా ఎలా చూస్తున్నాం? దావీదు దేవుని దృష్టితో చూస్తున్నాడు. అందుకే హృదయానుసారుడయ్యాడు. ఐల్ క్లోజ్ ఇట్ దేర్. ఐల్ గో ఆన్ టు ది నెక్స్ట్. రెండో చూసినప్పుడు ఇక్కడ దావీదు ఒక చిన్న స్టోరీ చెప్పాడు. అయ్యా, నేను నా గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం కానీ ఒక ఎలుగుబంటి కానీ వచ్చి నా మందలో నుంచి ఒక గొర్రె పిల్లని తీసుకెళ్తే నేను పరిగెత్తుకెళ్ళి దాని నోట్లో నుంచి తీసుకొచ్చానంటాడు. అది నా మీదికి తిరిగి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకొని దాన్ని నాలగొట్టి చేతులతో చంపేశానంటాడు. ఎంత శక్తి ఉందా! ఈ మాట విన్నప్పుడు సౌలు కొంచెం ధైర్యం వచ్చింది. రైట్, ఓకే, రైట్ క్యాండిడేటే, ఓకే పంపవచ్చు కదా. ఎందుకు సాక్ష్యం చెప్పమంటే గిందుకే తల్లి సాక్ష్యం చెప్పమనేది. నీ సాక్ష్యం వింటే కోరికి బలం అవుతుంది. నీ సాక్ష్యం వింటే దేవుని మీద నమ్మకం అవుతుంది. నీ సాక్ష్యం ఏంది అనుకుంటే ఇక్కడ చెప్పే సాక్ష్యము ఇతరులకు అనేకమైన సాక్ష్యాలకు అది మార్గం అవుతుంది. దావీదు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అరే, నువ్వు యుద్ధం గురించి మాట్లాడతావు, నువ్వు వాని గురించి చెప్తావు, నేను సింహముని గురించి మాట్లాడతాను. మృగరాజు, అడవికి రాజు అయిన సింహమును జూలు పట్టుకొని చేత్తో కొట్టి చంపారు. దట్ ఈస్ మై క్రెడిబిలిటీ, దట్ ఈస్ మై పవర్, దట్ ఈస్ మై మైటీ యాక్ట్. దేవుడు నా ద్వారా చేసిన కార్యము అన్న తర్వాత సౌలు ఏమన్నాడు? కింద చూద్దామా. అదంతా అయిపోయింది. కిందికి రా నాన్న. ఇంకా కిందికి అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక. నిజంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాజ్ సో షాక్డ్. చాలాసార్లు చెప్తుంటాం మన విశ్వాసం. ఈరోజు కొన్నిసార్లు సిగ్గుపడాలి. యెహోవా నీకు తోడుగా ఉండును కాక. నీకు తోడు ఉంటాడా? నువ్వు అభిషేకుడి కాదా? దేవుడు నిన్ను పిలవలేదా? దేవుని సొత్తు కాదా? దేవుని యొక్క ప్రజల్ని కాచే బాధ్యత దేవుడు నీకు ఇవ్వలేదా? ఆ దేవుడు నీకు తోడై ఉండడా? దావీదుకు తోడైన దేవుడు నీకు తోడై ఉండడా? వానికి ఎందుకో తోడైందంటాడు. నీకు తోడైన నమ్మకం లేదా? యు డోంట్ హావ్ ఫెయిత్. అంతే కదా? అదే అంటుండమ్మా. పో, చస్తే నువ్వు చస్తావు, వస్తే విజయం వస్తుంది. పోతే రాయి అంట, వస్తే పండు అంట. నీ ఏం తెలివిరా బాబు. పోని ఇంత మాట విన్నప్పుడు, అమ్మ దేవుడు నిన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను లెట్ us go and fight, నేను కూడా కొట్లాడతా, నాకు కూడా వస్తుంది అంటున్నాడు. పో, దేవుడు నీకు తోడై ఉండును గాక. ఆశీర్వదిస్తున్నావా?
ఆశీర్దిస్తున్నావా లేదా ఒప్పుకుంటున్నావా దేవుడు నీకు తోడై లేడని? జాగ్రత్త సుమి, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నాతో. ఎందుకంటే నీవు కూడా పిలువబడ్డవాడు, నీవు కూడా ఏర్పరచుకున్నబడ్డవాడు, నీవు అభిషేకింపబడ్డవాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు మాత్రం ఇట్ ఇస్ అగేన్స్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నాయి. నీ విశ్వాసంలో బలంగా ఉంటే దావీదులా మాట్లాడాలి. దావీదులా మాట్లాడాల్సిన వాళ్ళు నువ్వు సౌలులా మాట్లాడుతున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నీకు కార్యం చేస్తాడు, దేవుడు నీకు చేయడా? అవునా కదా? చేస్తావా ఈ పొరపాటు? దేవుడు చూసుకుంటాడు పో, దేవుడు చేస్తాడు పో. యేసయ్యా రక్షక నాయన, నీకు స్తోత్రం నాయన. దేవుని వాక్యభావం, దేవుని వాక్యభావం. దావీదు ఏమంటున్నాడు? ఏమంటాడు? దావీదు పైన అంటాడు కదా, ఆ సింహము నుంచి, ఆ ఎలుగుబంటి బలములు, ఆ సింహము బలములో నుంచి, ఆ ఎలుగుబంటి బలములో నుంచి రక్షించిన అంటాడు కూడా. నేను చేశానంటుండా అమ్మ, ఆ సింహము బలము నుంచి, ఆ ఎలుగుబంటి బలము నుంచి రక్షించిన యెహోవా, నా తండ్రి యెహోవా, రక్షించిన యెహోవా ఏమంటున్నాడు? ఈ ఫిలిస్తీని చేతిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడేమో అంటుండా. నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, దట్ ఈస్ మై ఫెయిత్. దావీదు అంటున్నాడు, నన్ను సింహముల నుంచి విడిపించిన వాడు, ఆ ఎలుగుబంటి చేతిలోంచి విడిపించిన వాడు, ఈ ఫిలిస్తీన్ చేతిలో నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. దట్ ఈస్ మై ఫెయిత్, దట్ ఈస్ మై ఫెయిత్. ఇప్పుడు చెప్పండి అమ్మా, సౌల్లో చెప్దామా దావీదులో చెప్దామా? విజయం ఊరికినే రాదమ్మా. ఏమంటే నీ వచ్చే మాటల్లో, నీ యొక్క క్రియల్లో, నీ తలంపులో, నీ యొక్క ఆలోచనలో ఎలా ఉంటుందో దాని విషయంలో. పిల్లలు ఇక్కడ చూసిన పిల్లరా, ఇద్దరు వ్యక్తులు చక్కగా అభిషేకింపబడ్డవారే కదా ఇద్దరు. మరి ఒక ఆయన విశ్వాసం అలా ఉంది, ఒక ఆయన విశ్వాసం ఇలా ఉంది. ఎందుకో తెలుసా అమ్మా? రక్షింపబడ్డ వారందరికీ కూడా దేవుడు ఇస్తాడు. అంటే సౌలుకు లేదా అంటే ఉన్నది. బట్ సౌలు ఏం చేస్తున్నట్టే దేవుని యొక్క షెల్టర్ కిందకి వస్తలేడు. దేవుడు చేస్తాడు. దేవుని నిబంధనలు, అందరూ నిబంధనలు యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, సిల్వ రక్తం యేసుని అంగీకరించి ఆ సిల్వ రక్తంలో కడగబడ్డప్పుడు అందరం కూడా వీఆర్ ఇన్ ది ప్రామిస్. అందరము కూడా రక్షింపబడ్డాం, అందరం కూడా ఒకరోజు పరలోకం వెళ్తాం, అందరం వెళ్తాం. కానీ ఈ లోకములో జయించాలంటే, జయశీలుడిగా జీవించాలంటే ఆ నిబంధన కిందికి రావాలి, ఆ నిబంధనలోకి రావాలి. దేవుడు ఒక నిబంధన చేశాడు, దేవుడు ఒక కార్యం చేశాడు, దానివల్ల దేవుడికి ఆశీర్దిస్తాడు. కరెక్ట్, ఫైన్. సౌలు కూడా ఆశీర్దిస్తాడు, దేవుడు కాదంటలేడు. కానీ ఆ నిబంధన కిందకు నువ్వు రావాలి. యువర్ లివింగ్ షుడ్ బి అండర్ ది కవినెంట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరము రక్షింపబడ్డవారు, అందరం. సపోజ్ అందరి చేతిలో చక్కని గొడుగు ఉంది, వర్షం పడుతుంది, చర్చ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. వర్షం బాగా పెద్ద పడుతుంది. చేతిలో పట్టుకొని ఏంది వేసాయా నాకు ఈ తడుసుడు పరిశాన్ అవసరమా అన్నావు అనుకో, ఆపుతాడు వేసే వర్షం? వేసే ఆపుతాడు వర్షం? ఆపేస్తాడు నీకోసం అని అన్నీ. అది పైకి చూసి ఓ డైలాగ్ కొట్టాక ఆపేనా వర్షం అని? అది ఓపెన్ చేయాలి కదా, ఆ గొడుగు ఓపెన్ చేయాలి కదా, ఆ గొడుగు కిందికి నువ్వు రావాలి కదా, ఆ నిబంధన కిందికి నువ్వు వస్తే ఆ వర్షం ఎంత పడ్డా యూ విల్ బి సేఫ్. ఎంతసేపు గొడుగు చేతిలో పడి ఏసయ్యా తడిసిపోతున్నా, ఏసయ్యా తడిసిపోతున్నా, పిచ్చి మొహమా గొడుగు ఇప్పో. నేను మాట్లాడుతూనే ఉంటుంది, నేను మాట్లాడుతున్నా. నువ్వు ఆ నిబంధన కిందికి రాకుండా దావీదు అంటున్నాడు, ఆ దేవుని రక్షణ కిందికి చెప్పుకుంటూ పోమంటే ఈరోజంతా చెప్పాలా? దేవుని రక్షణ కిందలో అందులో లేకపోతే, ఆ గోడు కింద నువ్వు జీవించకపోతే, దేవుని నిబంధన కింద నువ్వు జీవించకపోతే తడుస్తూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు, ఇది జరుగుతూనే ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు దట్ కవినెంట్. ఆ నిబంధనలోకి నువ్వు రావాలి, ఆ గోడు కిందికి రావాలి. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది షెల్టర్ ఆఫ్ ది గాడ్. యెహోవా రెక్కల కింద ఆశ్రయించువాడు ధన్యుడు. అవునా కాదా? హిజ్కియానంతా
సిరియా రాజు తిడితే లెటర్ రాసి పంపిస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి దేవాలయంలో పడిచేసి ఆ దేవాలయంలో ఐఆమ్ ఇన్ అండర్ యువర్ షెల్టర్, ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చెయ్యి. ఎప్పుడన్నా చేసావా? సమస్యను పట్టుకుని వెళ్ళావా? దేవుని గోడు కిందికి వచ్చావా? లూకాసు వార్త 2 సిమియోను అంటాడు, సిమియోను మీద దేవుని పరిశుద్ధాత్మ ఉండెను. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ కింద ఆయన ఉండెను. ఈజ్ అండర్ ది కవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దాని కిందికి రాకుండా కార్యాలు ఎలా చూస్తావు? నిబంధన అంటే నువ్వు దేవుడిని పిలిచాడంటే పిలిచాడు, యాస్. దేవుడు అభిషేకించాడు. గొడుగు ఉందంటే ఉంది, అది చేతులోనే ఉంది. నెత్తి మీదకి వస్తే కదా సంరక్షణ వచ్చేది. నువ్వు దాని కిందికి వస్తే కదా. వద్దామా నిబంధనలోకి, లేదా దాచుకునే ఉందామా? చేతిలో పట్టుకుని దేవుని తిడుతుందామా? నిందిస్తూనే ఉందామా? నిబంధనలోకి వస్తామా? హౌ యు లివ్? యు లివ్ ఇన్ ది కవినెంట్. అబ్రహాంతో చేసిన సున్నతులు అంటాడు కదా, మీరు చేస్తే నా నిబంధనలో ఉంటారు, నిబంధనలో లేకుండా అది జరగదు. పిల్లలు చాలాసార్లు వేశారు, చాలాసార్లు ఉన్న ప్రాబ్లం ఇది. నిబంధనలో ఎలా ఉండాలి తెలుసమ్మా? ఒక మాట చెప్తాను, ఒక మాట చూపించాను ఆశ కలిగిన 40 వచ్చింది తెలుసుకో వాక్య భాగం. టైం ఎక్కువైనా పర్లేదా? టైం ఎక్కువైనా పర్లేదా? కోసేమడే మోసేస్తా. రైట్ సార్, రైట్. దావీదు 40 వచ్చిన బాబు, నువ్వు లాస్ట్కి వెళ్ళిపోయినావు, నేను ఆడదాకా రాలేదు, ఇంకా ఉంది టైం నాకు. రైట్, 40 వచ్చినాం కూడా. ఇప్పుడు బొమ్మ అన్నాడు, సౌలు బొమ్మ అన్నాడు, అక్కడ స్కిప్ అయిపోతా. సౌలు బొమ్మ అన్నాడు, పోతున్నాడు, కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళు చాలమ్మా సంచిలు వేసుకున్నాడట. ఎక్కడ వెళ్ళాడు దావీదు? ఎక్కడికి వెళ్ళాడు? సౌలు ఎక్కడ పిలుస్తుంది దగ్గర పోలేదమ్మా, ఏటి దగ్గరికి వెళ్తున్నాడు. సౌలు ఎక్కడ బొమ్మన్నాడు? యుద్ధానికి బొమ్మన్నాడు. దావీదు పోతుండే ఎక్కడ? ఏట్లోకి వెళ్తాడు. ఏడు దగ్గర పోతాడు. ఏడికి అంటే ఏట్లోకి అంటాం కదా, చాలాసారి ఏడి పోతాడు, ఏట్లోకి పోతాడు. నీకెందుకు వస్తావా? బాగా అలవాడు కదా, ఏడికంటే ఏట్లోకి వస్తావా? దావీదు ఏడు దగ్గర పోతున్నాడు, నది దగ్గర, చిన్న స్ట్రీమ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడమ్మా దావీదు? అడిపోయి రాళ్ళు ఏరుకుంటున్నాడు. సౌలు ముందు చేసిండు యుద్ధం. ఏం చేసినాం? ఫస్ట్ యుద్ధానికి మొత్తం డ్రెస్ వేసిండు కదా సౌలుతో. మీరు ఇంటిపోయినా చదువుకోండి. పోతే ఆయన అది వేసి కవచం వేసేసి ఆయన ఖడ్గం ఇచ్చి అన్నిస్తే ఏం తీసిపడి ఇవన్నీ మన సూట్ కావు. నా ప్రిపరేషన్ వేరుంటుంది. ఏడిపోతుంటే ఏడు తిరిగిపోతున్నాడు. ఎందుకు ఏడు తిరిగిపోతున్నాడు? ఎందుకు పోతుండే చేడికి? రాళ్ళు ఏరుకొని పోతున్నా. రైట్. దాని ముందు రాళ్ళు లేక ఏడికి ఎందుకు పోతుంది? ఒకసారి కీర్తనలకు వద్దాం. కీర్తన 23 మనకి ఇష్టమైన కీర్తన, మన అందరూ తెలిసిన నోట్లో కానీ మళ్ళీ ఒకసారి చూసుకుందాం. వెంటనే ఒకసారి చూద్దాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం చాలా ఫాస్ట్గా. వచ్చిన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చేత నన్ను ఏమంటుడు? ఎక్కడికి? శాంతికరమైన జలముల యొద్దకు. నన్ను శాంతికరమైన జల్లో ఎవరున్నారు? అక్కడికి ఎవరు నడిపిస్తున్నారు? యేసయ్య నడిపిస్తున్నాడు. యేసయ్య ఎక్కడ పోతున్నాడు? ఎక్కడ ఉన్నాడంటే నీళ్ళ దగ్గర ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నేను అక్కడ ఉండాలి. నా యుద్ధం అక్కడికి అక్కడ బలపడాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ బలపడాలి. దేవుడు నడిపించిన దేవుడున్న చోట మీరు అనుకుంటుండొచ్చు నేను యుద్ధానికి పోతలేదు. ఐఎమ్ గోయింగ్ ఫర్ ది పీస్. ఎక్కడైతే శాంతి ఉందో, ఆ దేవుని సన్నిధిలో శాంతి ఉందో, నా సమస్యకు పరిష్కారం అక్కడికి ప్రారంభమైంది. లెట్ మీ గో ఇంటు దట్ పీస్. దేవుని దగ్గరనే సమాధానం ఉంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ఆ తర్వాత మనకు తెలుసో తెలియదు సమాధానము. యుద్ధం ఉంది. యుద్ధం ఉన్నా కూడా నాలో సమాధానం ఉంది. ఎందుకంటే సమాధానకర్తనే దేవుని ఆరాధిస్తున్నాడు. ఐ హావ్ పీస్ ఇన్ మై హార్ట్. డేవిడ్ ఈస్ గోయింగ్ ఫర్ దట్ పీస్.
యుద్ధానికి పోతే సమాధానం ఉన్నది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా. ఎందుకు సంతోషం? యేసు నాలో ఉన్నందుకు, యేసు నాతో ఉన్నందుకు, యేసుని కలిగి ఉన్నందుకు సంతోషము. హల్లెలూయా. దావీదు అక్కడికి వెళ్తున్నప్పుడు అంటున్నాడు, నా దేవుడు అక్కడ నడిపించేవాడు, ఆ సమాధానంలో నడిపించేవాడు. స్టిల్ వాటర్, అక్కడ సమాధానం ఉంటుంది. అక్కడ ఏ గొల్లర్లు, ఏ అల్లర్లు, ఏ గొడవలు లేదు. అక్కడ నేను దేవుని సన్నిధిలో నుంచి అక్కడ బలం పుంజుకొని అక్కడికేని వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఫ్రమ్ దేర్. ఏటి యుద్ధకి వెళ్ళాడు. ఏటి వద్దరికి ఏం తీసుకుంటున్నామ్మా? ఏం తీసుకుంటున్నాడు? నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతున్నా టైం మీద. ఏం తీసుకుంటున్నాడు? రాళ్ళు తీసుకుంటున్నాడు. కత్తి పట్టుకోవాలంటే కత్తి వద్దు, ఈట పట్టుకోబడి ఈట వద్దు, బాణము తాలు ఇది అక్కర్లేదు. ఐ వాంట్ ది స్టోన్, నాకు రాయి కావాలి. ఏమంటాడు? ఒకసారి ఏంటా రాయి? ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 12:10 చూద్దాం. ఒకసారి చూద్దాం. డేవిడ్ సేస్, ఐ వాంట్ ది స్టోన్ టు డిఫీట్ మై డెవిల్. ఐ వాంట్ దట్ స్టోన్. వాట్ ఈస్ దట్ స్టోన్? ఒకసారి చూద్దాం. 12వ ఇల్లు కట్టువారు ఏమంటుండు? నిరాకరించిన రాయి మూలకు తలరాయను. ది స్టోన్ విచ్ హాస్ బిన్ రిజెక్టెడ్ బై ది బిల్డర్ హాస్ బికమ్ ది కేప్ స్టోన్. దేవుడు అంటుండు, ఆ మూల రాయి కావాలి. ఆ యొక్క శత్రువు పైన విజయం ఇచ్చే ఆ యేసు అనే ఆ రాయి కావాలి. ఐ వాంట్ దట్ స్టోన్, ఐ వాంట్ దట్ స్టోన్. ఆ రాయి కావాలి. ఆ రాయితో వాడిని జయించాలంటే యేసు అనే ఆ బండను పట్టుకొని పోవాలి. ఆ రాయితో వాడి తలను వలగొట్టుకోవాలి, వాడిని జయించాలి. యుద్ధములో జయం పొందుకొని ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సమాధానములో. I'm going for that stones. I'm going for that stone. లోకమంతా రిజెక్ట్ చేసిన ఆ స్టోన్ నాకు కావాలి. నీ దగ్గర రాయి ఉంటే నీ విజయము తథ్యము. Your victory is sure. Your victory is sure when you have that stone. ఎట్లో నుంచి పోయి రాలేదు. ఒకటే అమ్మా ఉంటుందమ్మా. 5 రాళ్ళు తీసుకున్నాడంట. 5 రాళ్ళు వేసుకోండి పౌచ్లో. యుద్ధాన్ని జయించాలంటే యూ నీడ్ సమ్ స్టోన్స్. ఎఫ్ఎస్సి పత్రికలు వస్తే 6వ అధ్యాయంలో, ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో వస్తే, మన పోరాటము శరీరముతో రక్తములతో కాదు కానీ ఏమంటాడు? ప్రస్తుత అంధకార శక్తులతో, ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహముతో మన పోరాటము. ఇట్స్ నాట్ విత్ ది ఫ్లెష్ అండ్ ది బ్లడ్, విత్ ది ఈవిల్ ఫోర్సెస్. మన పోరాటం అది. కాబట్టి ఆ పోరాటానికి నువ్వు చేయవలసిందంటే, ఆ పోరాటంలో విజయం పొందుకంటే దేవుడిచ్చు సర్వాంగ కవచము. సౌలిచ్చే కవచం కాదు కానీ దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఏమంటాడు? రక్షణనే దట్టిని అలాగంటాడు, నీతి అనే మైమరుగు. ఆ తర్వాత అంటాడు, పాదములకు సిద్ధ మనస్సును జోళ్ళు ధరించుకోవాలి. ఆ తర్వాత అంటాడు, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు, సోర్డ్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ ఫెయిత్ ఆఫ్ ది షీల్డ్ ఆఫ్ ది ఫెయిత్ అంటాడు. ఇవన్నీ కూడా నీ యొక్క అంబులములో, నీ పౌచ్లో ఇవన్నీ కలిగి ఉంటే, ఈ ఆత్మవరములు దేవుడు చెప్పిన సర్వాంగ కవచమును ధరించుకుంటే, your victory is sure. Hallelujah, your victory is sure. Hallelujah, your victory is so sure. ఇవి లేకపోతే ఏడ యుద్ధానికి పోతాం. దావీదు ప్రిపరేషన్ అక్కడ అయిపోయింది. ఎక్కడ? దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవడంలో ఉన్నాడు ఆయన. ఒక్క రాయి సరిపోతుంది కానీ అన్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. విశ్వాసం సరిపోతే మనకి వెళ్ళిపోతున్నారు. అయినా కానీ నా ఖడ్గం ఉండాలి, వాక్యం అనే ఖడ్గం ఉండాలి నా దగ్గర. అయినా కానీ దేవుని వాక్యం అంటాడు, రక్షణ అనే శిరస్త్రావం ఉండాలి, టు ప్రొటెక్ట్ మీ అంటాడు. పిల్లరా, సిద్ధ మనస్సు ఉండాలి. అనేకులు వెనక పారిపోతే ముందుకెళ్ళి ఆ సిద్ధ మనస్సు ఉండాలి. ఐ హ్యావ్ టు దట్ ఏమంటాడు అంటే సిద్ధమనే ఆ చోట్లకు ఉండాలి. చెప్పుకుంటూ పోతే అక్కడే ఉండిపోతుంది. అదొక అంశం కూడా అందులో.
ఈరోజు యుద్ధానికి వెళ్తున్న నీవు నేను ప్రియులారా, వెళ్తున్నావా? ఏట్లోకి వెళ్తున్నావా? సిద్ధపరచుకుంటున్నావా? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుంటున్నావా? నా సమయం అయిపోయింది, ఒక అంశం ఉంది. కెన్ ఐ గో? ఐ ట్రై టు ఫినిష్ ఇన్ 5 minutes. 5 minutes. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టిలో చూడగలుగుతావో, సమూయేల్లా చూడగలుగుతావో, నీ సమస్య ఇస్ నథింగ్. ఎందుకంటే యువర్ గాడ్ ఈస్ బిగ్గర్ దెన్ దట్. వెన్ యు కమ్ ఇన్ టు ది కవెనెంట్, ఆ నిబంధనలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవునితో నీ స్పిరిచువల్ లైఫ్లో ఎప్పుడైతే నువ్వు దేవునితో జీవిస్తుంటావు, వెన్ యూ వాక్ విత్ ది గాడ్, ఆయన పరిశుద్ధాత్మ నీ మీద, ఆయన కింద నువ్వు నడుస్తుంటావో, నీ యొక్క ఆమరీలో ఈ వెపన్స్ ఏదైతే ఉన్నాయో, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఉందో, అప్పుడు ఈ మాట కనగలుగుతావు. ఏం చెప్పరా? ఈ మాట ఒకటి చూసుకొని ముగించుకుంది. 45వ వచనం జవాబు ఇంతకుముందు చదివింది. 45వ వచనం, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు యొక్క సైన్యములకు అధిపతియగు యెహోవా చూసినప్పుడు వాక్యంలో చూసినప్పుడు దావీదు యొక్క వెపన్ ఏమైందమ్మా అక్కడ? నేను అది మిస్ అవుతున్నా. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. డేవిడ్స్ వెపన్ ఆ స్లింగ్ కాదు, స్లింగ్ షాట్ కాదమ్మా, గాడ్స్ నేమ్. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే నువ్వు సమస్య ఏదైనా కానీ, నీ ఇబ్బంది ఏదైనా కానీ, అది ఎంత గొప్పదైనా కానీ, అది గొలియాతులో ఉన్నా కానీ, అది ఇంకా ఏదైనా కానీ, నీకు యొక్క నువ్వు విషయము ఎలా వస్తుందంటే దావీదు కంటే రాయిలో కాదు, స్లింగ్లో కాదు, కానీ దేవుని నామము పేరట వస్తుంది. హల్లెలూయా. అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, బై ది నేమ్, by the name of the Almighty God. దావీదు యొక్క వెపన్ ఏదమ్మా? యెహోవా నామం. ఒక మాట చూస్తాను, నేను ఫాస్ట్ అట్లా ఉంటాను. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 6వ వచనం. పిమ్మట అంతటా పేతురు అంటున్నాడు, వెండి బంగారము నా యొద్ద లేదు, కానీ ఏమంటుండు? పేతురు అంటున్నాడు, వెండి బంగారం నా లేదా? భిక్షగాంతో చెప్తున్నాడు, వెండి బంగారము నా దగ్గర లేదు, నా దగ్గర ఏముందో అదే నీకు ఇస్తాను. ఏముంది చూద్దాం. పేతురు దగ్గర ఏమంటుంది చూడండి, ఒకసారి చూద్దాం. చదువునా ఏమంటుండు? పేతురు దగ్గర ఉన్నది నజరేయుడైన యేసు నామములో హల్లెలూయా అంటుండు. నడుమని చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు, వెండి బంగారం నా లేదు, కానీ నా దగ్గర ఒకటే ఉంది, యేసు నామము. అన్ని నామముల కంటే పై నామము, శక్తి గల నామము. యేసు నామములో లేచి నడువన్నప్పుడు వాడు దిగ్గున లేచి వాడు చేయి పట్టుకున్నప్పుడు, వాడి శీల మండలంలో శక్తి వచ్చినప్పుడు వాడు గంతులు వేస్తూ దేవుని యొక్క మందిరములో ప్రవేశించాడు. ఈరోజు చాలాసార్లు విశ్వాసులైన మనము వి డోంట్ నో హౌ టు క్లెయిమ్ గాడ్స్ నేమ్. ఈరోజు చాలాసార్లు దేవుని నామమును ప్రకటించలేక అనేక ఓడిపోతుంటాము. దేవుడు అంటున్నాడు ఈరోజు, ఇఫ్ యు ప్రొక్లెయిమ్ హిస్ నేమ్, ఆయన నామమును బట్టి నీకు స్వస్థత ఉంది. దేవుని నామం పట్ల నీకు స్వస్థత కావాలంటే దేవుని నువ్వు పిలవలసిన యెహోవా రాఫాగా ఉన్నావు, స్వస్థపరచువాడుగా ఉన్నావు. నా అనారోగ్యములో నుంచి నాకు విడుదల ఇస్తున్నందుకు స్తోత్రం. స్వస్థపరచువాడ రాఫా అంటే స్వస్థత పొందుతావు. యెహోవా హీరేగా ఉన్నాడు. హీరేవాడు అంటే సమకూర్చేవాడు అన్నప్పుడు నీ ప్రతి ఆర్థికమైన సమస్యను ఆయన తొలగించాడు. హీరేగా ఉన్నందుకు స్తోత్రము దేవా అంటే యు విల్ బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. యెహోవా నిస్సి అంటే యెహోవా జయమునిచ్చేవాడు అర్థము. యెహోవా నిస్సి అన్నప్పుడు యు విల్ హ్యావ్ దట్ విక్టరీ బికాజ్ యు ఆర్ క్లెయిమింగ్ ది గాడ్ ఆఫ్ విక్టరీ. ఇఫ్ యు యెహోవా షాలోమ్ అంటే నీకు సమాధానం ఇచ్చేవాడు. ఈరోజు ఆ క్లెయిమ్ చేసుకోలేకపోతున్నాం. అయ్యగారు ప్రార్థన చేస్తారా?
రోగం వచ్చింది. దేవుడు అయ్యగారు ప్రార్థన చేయమని దేవుడు నిన్ను అన్నాడు, అయ్యా రాఫాగా ఉన్నావు, నీ వాక్యం చెప్తుంది నా రోగములని సిలువలో భరించావని చెప్తుంది, నీవు పొందిన దెబ్బలచ్చే నాకు స్వస్థ అన్నది. ఎందుకు నాకు ఈ రోగము? యేసు నామములో ప్రతి బలహీనత తీసేస్తున్నందుకు స్తోత్రం అను. స్వస్థత ఆటోమేటిక్ వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సే గాడ్ యు ఆర్ మై హీరో, యు గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా సమస్తమును చూచేవాడవు, సమస్తమును చూచుకునేవాడవు. నీ నామం పెరట నాకున్న దరిద్రము, నాకున్న అప్పులు, నాకున్న సమస్యలు, నాకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని తొలగిపోవును కాక అంటే వెళ్ళిపోతుంది. నీకు విజయం లేకపోతే అలాగే, నీకు సమాధానం లేకపోతే అలాగే. యు కాల్ ఆన్ ది లార్డ్ అండ్ గాడ్ విల్ డూ. చాలాసార్లు ఈ రోజులు దావీదు యొక్క వెపన్ ఏంటంటే దాంతో కొట్టాడు, దీంతో కొట్టాడు కాదు, నామముతో కొట్టాడు. దేవుని నామము అన్ని నామముల కంటే శక్తిమైన నామం పిల్లరా. ఆ నామమును నువ్వు నిజంగా క్లెయిమ్ చేసుకోగలిగితే యూ విల్ సీ ఎ గ్రేటర్ విక్టరీ. యూ కెన్ డిఫీట్ ది చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప గొప్ప సమస్యలను జయించే శక్తిమంతుడిగా దేవుడు చేస్తాడు. ఒకసారి దేవుడు నీతో నాతో మాట్లాడు. సౌలులా విశ్వాసంలో ఉన్నా కూడా లేనట్టుగా ఉందామా? దావీదులా విశ్వాసంలో బలంగా ఉంటూ దేవుని నామమును ప్రకటించి గొప్ప విజయాన్ని పొందుకునే వారికి ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరి కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం నాయన, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నీకు స్తోత్రం. అవును నేను చక్కని మాటలు మాతో మాట్లాడావు నాయన. అనేక మార్లు లోకములో ఓడిపోతున్నాము నాయన, ఎందుకంటే దావీదు వలె మేము ఉండలేకపోతున్నాము నాయన. అవును నాయన, నీ దృష్టి చూడలేకపోతున్నాం, మేమేమి చూస్తామో దాన్ని బట్టే మా విషయాలన్నావు నాయన. నాయన నీ దృష్టితో చూసేవారిగా మాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే శక్తిమంతుడు నమ్ముటకు సహాయం దయచేయండి. అంతేకాకుండా నాయన నీ నిబంధన కింద మేము ఉండుటకు నాయన, నీ శరణలో ఉండుటకు సహాయం దయచేయమని అతి బలమైన విశ్వాసులుగా ఉంటున్నాయన. మాకు యుద్ధములోనైనా కావాల్సిన అతినైనా సర్వాంగ కవచములు ధరించుకున్న వారిగా నాయన, నీ నామము ద్వారా గొప్ప విషయాలు పొందుకునే వారిగా ఉండుటకునైనా సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభూత వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.